ఓం నమః శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఎస్వీబీ ఆస్ట్రాలజీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఎవరైనా కొత్తగా ఎస్వీబీ ఆస్ట్రాలజీ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి కార్తీక మాసం పూర్తిగా వస్తుంది. కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత సంకటహర చతుర్థి, ఏకాదశి, అలాగే కాలభైరవాష్టమి, ఇవన్నీ కూడా పర్వదినాలతో పాటు మాస శివరాత్రి వస్తున్నది. అలాగే ఆఖరి సోమవారం కూడా వస్తున్నది. ఈ రెండూ కూడా వదలకండి. ఆఖరి సోమవారం ఎలాగైనా సరే మీరు ఉపవాసము లేదా ఫల రసాభిషేకము లేదంటే ఏదైనా ఒక శివారాధన సంబంధించినటువంటి ఒక ఆరాధన ఏదైనా ఒకటి సమయం కేటాయించి పరమేశ్వరుణ్ణి అర్చించుకునేటువంటి, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి కార్తీక మాసం, ఈ కార్తీక మాసాన్ని వదులుకోకూడదు. అంతేకాదు, ఎవరైతే కార్తీక మాసంలో ఒక్క దానమైనా సరే చేస్తారో, ఎవరైతే కార్తీక మాసం ఒక్కసారైనా దీపారాధన చూస్తారో, ఎవరైనా ఒక్కసారైనా సరే కార్తీక మాసంలో దీపాన్ని అయినా సరే దానం చేస్తారో వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది. అలాగే భుక్తి కూడా లభిస్తుంది. మీరు సకల ఐశ్వర్యాలు కోల్పోతూ ఉన్నా, సకల దరిద్రాలు అనుభవిస్తూ ఉన్నా, ఎలాగైనా సరే మీరు ఇచ్చిన డబ్బులు వెనక్కి తిరిగి రాకపోతున్నా, ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం నాడు కానీ మాస శివరాత్రి నాడు కానీ జరిగేటువంటి అభిషేకాది కార్యక్రమాల్లో పాల్గొని రసాభిషేకం, మీకు నచ్చినటువంటి రసం తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేయొచ్చు. లేదంటే ద్రాక్ష రసం, లేదంటే కనుక చెరుకు రసంతో కనుక శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆఖరి సోమవారం నాడు కానీ మాస శివరాత్రి నాడు కానీ తప్పకుండా శివాభిషేకం చేయించుకోండి. ఈ అభిషేక ప్రక్రియలో మీకు తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాదు, ఇవి చాలా ముఖ్యమైనటువంటివి, అరుదైనటువంటి కొన్ని సందర్భాలు. ఎందుకంటే కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కానీ, కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి కానీ, ఎందుకంటే పరమేశ్వరుణ్ణి అందరు దేవతలు కూడా వచ్చి వేడుకున్నారు. అయ్యా, మిమ్మల్ని పూజించుకోవడానికి ఒక తిథి చెప్పండి, మిమ్మల్ని పూజించుకోవడానికి తగినటువంటి ఒక వారం చెప్పండి అంటే, మీరందరూ కూడా ఆయా తిథుల్లోకి ప్రవేశించిన తర్వాత ఖాళీగా ఏ తిథి ఉంటుందో ఆ తిథి నాకు చెప్పండి, నేను అందులోకి ప్రవేశిస్తాను అన్నాడు. అలాగే ఏ వారము మీకు పూజ చేస్తే మాకు మంచి జరుగుతుందయ్యా అని చెప్పి పరమేశ్వరుడిని అడిగితే, ఏమయ్యా, ఏదైనా కానీ నన్ను పూజించేటువంటి వారం మంచిదే. వారానికి వర్జానికి కూడా భయపడి నా దగ్గరికి రాలేనటువంటి వాడు ఖచ్చితంగా వారు ఏది కూడా సాధించలేడనే అర్థం. కాబట్టి పరమేశ్వర, నిన్ను నేను ఒక చెంబు నీళ్లు పోసుకుంటాను అని చెప్పి ఆ నీళ్లకి కారణమైనటువంటి చంద్రుడి యొక్క వారం సోమవారం. కాబట్టి ఆ సోమవారాన్ని పురస్కరించుకుని సోమవారం నాడు కార్తీక మాసంలో మరింత విశేషమైనటువంటి వారం సోమవారం. అలాగే మనకి ఆఖరణ వచ్చేటువంటి తిథి అమావాస్య, దానికి ముందు వచ్చేటువంటి చతుర్దశి. కాబట్టి అమావాస్య పితృతిథులు కాబట్టి చతుర్దశి పరమేశ్వరుడి తిథిగా ఎంచుకుని ఆ భక్తులంతా కూడా, ఋషివర్యులంతా కూడా మాస శివరాత్రిగా ఎంచుకుని ఆ యొక్క చతుర్దశి, త్రయోదశి, చతుర్దశి ఉన్నటువంటి రోజున మాస శివరాత్రి చేస్తూ, మాస శివరాత్రి నాడు శివుడికి విశేషమైనటువంటి అభిషేకాదులు, అలాగే మాస శివరాత్రి నాడు స్వయంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ కూడా పురస్కరించుకుని మీరు ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కళ్యాణము లేదా అభిషేకాది కార్యక్రమాలు ఈ మాస శివరాత్రి నాడు చేయించుకున్నట్లయితే మీకు సత్వరమే అన్ని శుభాలు కూడా జరుగుతాయి. శివం అంటే శుభం, శుభం అంటే శివం. కాబట్టి ఆ పరమేశ్వరుడి దయ వల్ల మీకు అన్ని శుభకార్యాలు జరుగుతాయి. పరమేశ్వరుడి దయ వల్ల మీకు కావలసినటువంటివన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి వదులుకోకుండా ఈ మాస శివరాత్రిని, సోమవారాన్ని పురస్కరించుకుని మీరు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోండి. శుభం భూయాత్. మరిన్ని సందేహాలకు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.